హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూలీ అకాడమీ. సో ఈ వీడియోలో మనం ఇలా ఉన్న అమ్మాయిని స్లిమ్గా ఎలా చేయాలనేది చూద్దాం. Hi guys, welcome back to Truly Academy. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. సో ఎవ్రీ టైం మనం ఎడిట్ చేసినప్పుడు డూప్లికేట్ చేసుకుంటే బెస్ట్. సో మీకు ఇప్పుడు సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఒక పని చేయండి. సో 2 డూప్లికేట్స్ చేసుకున్నప్పుడు 2 సైడ్ బై సైడ్ ఇమేజెస్ డూప్లికేట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న స్పేస్ని రిమూవ్ చేయండి. సో మీకు ఆఫ్టర్ బిఫోర్ ఇక్కడే తెలుస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మర్జ్ దిస్, యూజ్ ఎరేజర్ టూల్ అండ్ హార్డ్నెస్ తగ్గించుకుని అప్లై చేసి అరేంజ్ చేసేస్తే సరిపోతుంది. పైన లేయర్ ఆర్ కింద లేయర్ ఏదైనా ఒక లేయర్ని అరేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 2 ఇమేజెస్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 సపరేట్గా ఉన్నా ఓకే, మర్జ్ చేసుకున్నా మీ ఇష్టం. సో ఇప్పుడు తినని మనం స్లిమ్గా చేద్దాము. సో దానికోసం మనం ఫిల్టర్లోకి వెళ్ళి లెక్కిఫై ఓపెన్ చేసుకుని స్లోగా అడ్జస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు డూప్లికేట్ ఈ లేయర్ కూడా డూప్లికేట్ చేయాలంటే చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు అడిషనల్ డూప్లికేట్ లేయర్ ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇలా చేసుకున్న తర్వాత కంట్రోల్+ జూమ్ చేసుకుని ఎక్కడెక్కడ స్లిమ్గా చేయాలనుకుంటున్నారు డిసైడ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ టూల్స్ యూజ్ చేసుకుని స్లిమ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఓవరాల్గా స్లిమ్ చేయాలనుకుంటున్నాను నేను. దానికోసం ఈ పోకర్ టూల్ వాడుతున్నాను. ఓకే, సో ఇది మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సైజెస్ తగ్గుతాయి అన్నమాట. అది ఎంతవరకు వాడాలి ఏంటనేది మీకు తెలియాలి. సో ర్యాండమ్గా యూజ్ చేయొద్దు, మళ్ళీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అన్నమాట. నేను స్టమక్ ఏరియాలో మళ్ళీ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకొంచెం ఈ హ్యాండ్స్ దగ్గర కొంచెం. ఓకే, మీరు ఇది చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి, మీకు తెలుస్తుంది ఏమేమి చేంజ్ అయినాయి అనేది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దిస్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టూల్ తీసుకోండి, ఫార్వర్డ్ ర్యాప్. ఇది తీసుకున్న తర్వాత ఇమేజ్ని కొంచెం ఎక్కడెక్కడ తగ్గించాలనుకుంటున్నారో అక్కడ లోపలికి అడ్జస్ట్ చేయండి. ఇలా ఎక్కువ చేయొద్దు, మీరు ఎంత కావాలనుకుంటే అంత మాత్రమే చేయండి. నేనైతే షేప్ తీసుకురావాలనుకుంటున్నాను, సో అందుకని చెప్పి దానికి రిక్వైర్మెంట్ని బట్టి నేను చేసుకుంటున్నాను. ఇలా మీరు మొత్తం కూడా మూవ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, హ్యాండ్ ఇలా కట్ అయిపోయినట్టు అది రాకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు. సో నాకు ఇక్కడ కూడా పెద్ద మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఆ రింకిల్స్ అవన్నీ మనం తర్వాత రిమూవ్ చేయొచ్చు.
ఓకే, ఇది కొద్దిగా కిందకి లాగుతున్నాము, అది న్యాచురల్గా ఉంటుందండి. సో మనం ఇంకా ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఇక్కడ బాడీ పార్ట్స్ కొద్దిగా పైకి తీసుకురావాలనుకుంటున్నాను నేను, బికాజ్ మనం బాడీ మొత్తం అడ్జస్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ చూసుకొని పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ కూడా తగ్గించుకుంటున్నా షోల్డర్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నేను చిన్ కూడా కొద్దిగా లోపలికి మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు. ఓకే, సో నెక్ ఆల్సో. ఆల్ రైట్, ఇప్పుడు స్లిమ్, చాలా వరకు స్లిమ్ చేసాము. చూద్దాం ప్రివ్యూలో. మీరు ఇలా కూడా ప్రివ్యూ చూడొచ్చు, ఈ పక్కన ఇమేజ్ చూసినా మీకు అర్థమవుతుంది ఎలా స్లిమ్ చేసాం అనేది. ఓకే, కొంచెం నేను ఇంకొంచెం దగ్గరికి చేద్దాం అనుకుంటున్నాను ఓవరాల్గా. సో దానికోసం నేను ఇది టూల్ పెద్దగా చేసుకుని ఇట్లా చేస్తా, చాలా మినిమల్గా. ఓకే, మీరు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, అగైన్ ప్రివ్యూ చూడండి. ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా చేసాము. సో నాకు హెడ్ ఏరియా కూడా కొద్దిగా తగ్గించుకోవాలనుకుంటున్నాను నేను. ఎక్కువ చేయొద్దు. ఓకే, పర్సన్ అయితే చేంజ్ అవ్వలేదు, జస్ట్ ఫిజిక్ చేంజ్ అయింది, దట్ ఈజ్ ఓకే. సో ఈ ఏరియాలో కొంచెం ఇంకా హెవీ అనిపిస్తుంది నాకు బాడీ. సో ఓవరాల్గా కొంచెం ఎక్కువ చేయొద్దు. ఓకే, అగైన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఐఎమ్ ఓకే విత్ దిస్. సో నేను ఓకే చేస్తున్నాను ఇప్పుడు. యా, మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆఫ్టర్ బిఫోర్ చేంజెస్ తెలుస్తాయి. సో ఎంతవరకు ఇమేజ్ ఆఫ్టర్ బిఫోర్ స్లిమ్ అయింది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి స్లిమ్ చేసిన తర్వాత ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ టు చెక్ విత్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ విత్ అదర్ బ్యాక్గ్రౌండ్స్. మనకు ఆల్రెడీ కింద ఒక లేయర్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఏం చేంజెస్ చేసాం అనేది.
సో again if you want to merge చేసుకోండి. అండ్ ఈ లేయర్ కట్ సెలెక్షన్ చేసుకుని ఓన్లీ సెలెక్షన్ చేసుకోండి. కట్ పేస్ట్ చేస్తే ఒక లేయర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే అటు ఇటు తెలుస్తుంది. సో మీరు లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కీపింగ్ డబుల్ ఎక్సెల్, M size example. సో దిస్ ఈజ్ హౌ మనం ఎలా హెవీగా ఉన్న ఫిజిక్ని కూడా ఇలా మనకు తగినట్టుగా స్లిమ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. ఓకే, అర్థమైంది కదా. సో మీకు ఫోటోషాప్ ఇంకా నేర్చుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ ట్రూలీ అకాడమీ. సో మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంది, మిస్ అవ్వకండి. సో మీరు ఫ్రీగా ఫోటోషాప్ మొత్తం నేర్చుకోవచ్చు.